బామ్మ ఇంకెప్పుడమ్మా బయలుదేరతారు? అమ్మ ఇక బతకదని డాక్టర్లు చెప్పేశారు. బామ్మ ఏమైంది శామ్? బాబా ఏడోకు, ఫోన్ ఇటు. హలో, నేను సూర్యుని బామ్మ. బాబు తొందరగా శ్యామ్ నన్న పంపించయ్యా. మీ నాయనమ్మని కళ్ళారా చూస్తుందో లేదో తెలియదు గాని కూతురు నన్న చివరిసారి చూసుకుంటుంది. బామ్మా? అవును బాబు, ఊపిరి వదలడానికి సిద్ధంగా ఉంది. గంటల్లో ఎప్పుడైనా కన్ను మూయొచ్చని డాక్టర్లు చెప్పేశారు. రండి బాబు, ప్లీజ్. వస్తాం బామ్మ, నాయనమ్మతోనే వస్తాం. మీరు అంకుల్కి చెప్పండి, వస్తున్నామని చెప్పండి. అలాగే బాబు, థ్యాంక్స్. ఉంటాను. ఎక్కడికి? మీ అమ్మమ్మ దగ్గరికి రా. అమ్మా, అమ్మా, పెద్దమ్మా, పెద్దమ్మా, నాయనమ్మా. ఏం చెప్పడానికి దాన్ని వెంట పెట్టుకొచ్చావు? నిజాన్ని చెప్పడానికే వచ్చా నాయనమ్మ, నా మాట విను. ఏమిటది? కళ్యాణి అత్తయ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని ఫోన్ వచ్చింది నాయనమ్మ. అది ఎప్పుడో వచ్చిందిగా. ఇప్పుడు మళ్ళీ చేశారు నాయనమ్మ. మనం ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళాలి. ఎలా కనపడుతున్నారా నీకు? ఎలా కనిపిస్తున్నాను? ఇచ్చిన మాట నెరవేర్చకుండా క్షణక్షణానికి మాట మారుస్తున్నా? మీ మాట వినేసి నేను వచ్చేయాలా? నేనెన్ని నాటకాలు ఆడాలని చూసినా నేను మాట అంటే మాటే. సామాన్యతో నీ పెళ్ళైతేనేరా మేము అమెరికా వచ్చేది, దాని తల్లి ముఖం చూసేది. అందులో ఏ మార్పు ఉండదు. మమ్మల్ని ఏమార్చి మోసం చేయాలనే ప్రయత్నం మరొకసారి చెయ్యదు. అమ్మమ్మ ప్లీజ్, మేము నిన్ను మోసం చేయడం లేదు. సూర్యం దక్కించుకోవాలన్న కోరిక నాకు లేదు. ఫోన్ వచ్చిన మాట నిజం. పెళ్ళయ్యే వరకు అంటే తన కోరిక తీరకుండానే. మామ్ కోరిక తీర్చమ్మమ్మ. పెంచిన మమకారంతో కాకపోయినా కన్న ప్రేమతో అయినా రామమ్మ. ప్లీజ్ అమ్మమ్మ, తర్వాత వెళ్ళి పెళ్లి చేసేయండి. బాగుంది, డ్రామా చాలా బాగుంది. కాకపోతే నమ్మేలా లేదు. నమ్మి నేనొచ్చే సమస్య లేదు. అలా అనకండమ్మమ్మ. ఎలా అనాలి? ఇంకెలా అనాలి? మేమింకా మంచి వాళ్ళం కాబట్టి నువ్వు నా కొడుకుతో చేస్తున్న వెద వేషాలన్నిటినీ కూడా ఓర్చుకుని ఇంకా మాటలతో సరిపెడుతున్నావు. అదే వేరే వాళ్ళైతే ఈ పాటికి నిన్ను గెంటేసేవారు. అవునత్తయ్య గారు, ఇది నిజం. మనం కాబట్టే సమంత ఆటలు సాగుతున్నాయి.
ప్రతిసారి ఇలా అనుకోకూడదు సామాన్య. అక్కడంత సీరియస్ గా లేకపోతే శ్యామ్ ఇంతలా ప్రాధేయపడదుగా. చిత్తం మంచిదైతే చేదు కూడా తీపిగా ఉంటుంది అన్నట్టు వెళితే తప్పేంటి? నీకేం ఉండదులే అక్క. ఈ పెళ్లి తప్పిపోవడానికేగా నువ్వు చూస్తున్నావు. లేదు చెల్లి. రాజీ, నువ్వింకేం మాట్లాడకు. ఏ మంచితనానికి ఏ సంస్కారం చూపించాలో మాకు తెలుసు. మోసపూరితమైన లక్షణాలున్న వాళ్లతో ఇలాగే ఉండాలి. బుద్ధులు తెలిసిన వారిలో బుద్ధుళ్ళ నటిస్తే నష్టపోయేది మనమే. ఆ అవకాశం నేను ఇవ్వదలుచుకోలేదు. ఈ మాయలో పడదలుచుకోలేదు. దాని తల్లిని చోటు నాకిష్టం లేకపోయినా మాటిచ్చాను కాబట్టి వస్తాను. అది వీళ్ళ పెళ్ళయ్యాకే. అమ్మమ్మా శామ్ వద్దు, వద్దు శామ్. నువ్వెంత ప్రాధేయపడినా నిజాయితీతో అడిగినా ఫలితం శూన్యం. నిన్ను నమ్మే పొజిషన్లో లేరు. మానవత్వంతో ఆలోచించే స్థితిలో లేరు. నువ్వు ఎంత అడిగినా రాననే చెప్తారు, వస్తాను అని అనరు. దానికి కారణం మీరు కాదు. నేను అదే నాయనమ్మా చెప్తున్నాను. తనకు జరిగిన సిచ్యువేషన్స్ తనకు అనుకూలంగా లేవు. తనని తప్పుగా చూపించే విధంగానే ఉన్నాయి. తప్పు మీది కాదు, తనకు ఆ పరిస్థితులు కల్పించిన వీధిది. పాపం శామ్ తన తల్లి కోరికను తీర్చడం కోసం తల్లడిల్లుతుంది. ఆ బాధ మనకెందుకులే. మనం మన మాట మీద నిలబడదాం. మాటకే విలువిద్దాం. ప్రాణాన్ని వదిలేద్దాం. సూర్య, నువ్వెంత తెలివిగా మాట్లాడినా నేను కరగను. నా గుండె పాషాణమైపోయిందిరా. దానికి కారణం దాని తల్లే. అమ్మమ్మ ప్లీజ్, ఇంతవరకు నిన్ను మామ్కి చూపించేంత వరకు తను ఉంటుందన్న ఆశ నాలో ఉండేది. ఇప్పుడు అది లేదు. తులసి మామ్ కూడా పగిలిపోయింది. మనం తొందరగా వెళ్తేనే. కాపు, కొండి పగిలిందని చెట్టు విరిగిందని మమ్మల్ని నీ దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించొద్దు. పెళ్ళయ్యాకే మేం వస్తాం అంతే. అమ్మమ్మ, ఆఖరిసారిగా అడుగుతున్నాను నాయనమ్మా, నీ మాట ఇదేనా? ఇదే. విన్నావుగా, పెళ్ళి అయితేనే. ఏంటో అందరూ ఇలా తయారయ్యారు. ఆ కాలమే సమాధానం చెప్పాలి. ఇలాగే మాట్లాడాలి, మారనే కూడదు. మనం వెళ్ళంగా.
ఏడోకు ఏడ్చే హక్కు కూడా నాకు లేదా బావా? మామ్ చనిపోతుందని తెలిసినా నేను ఏడవకూడదా? తను చనిపోదు శామ్, బతుకుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఆ నమ్మకం నాకు కనిపించటం లేదు. ఇది పగిలి ఆ నమ్మకాన్ని పోగొట్టింది. వస్తువుల్ని మనుషులతో పోల్చొద్దు శామ్. దీన్ని నేను వస్తువులా అనుకోలేదు, మామ్లాగే చూసుకున్నాను. నువ్వలా చూసుకున్నా అది మీ మామ్ కాదు. నాకిచ్చింది మామే. పగిలింది కుండీ వేశాం. ఆవిడిచ్చిన తులసమ్మ ఇంకా సజీవంగానే ఉంది, కనపడుతుందిగా. దాన్నైనా నమ్ముతావా? దేవుడు వేరే నమ్మకాన్ని కలిగించాడుగా. వేరే ఏం కలిగించాడు? నువ్వే వేరేలా అనుకుంటున్నావు. ఆయన సృష్టించిన దాన్ని చంపలేదు, ప్రాణాలతోనే ఉంచాడు. అంటే దానర్థం మీ అమ్మ బతుకుతుందనేగా. నేను బాధపడకూడదనే నువ్వు చెప్తున్నావు. చెప్పడమేంటి, చూపిస్తుంటే. నువ్వు నమ్ముతున్న నమ్మకానికి సాక్ష్యం చూపించినా నమ్మకపోతే ఎలా? నేను తులసమ్మని ఇలా చూస్తూ నువ్వెన్ని చెప్పినా నమ్మలేను. సరే, తులసిమామ ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది చూడు. మనం చూసే దృష్టి మీదే ఆధారపడి ఉంటాయి. మనం ఒక్కదానికి ఫిక్స్ అయిపోతే ముందుకు వెళ్ళలేం. గతం వదిలే, ప్రజెంట్ థింక్ చేయి. కళ్యాణి అత్తకి ఏమీ కాదు, తను బాగుంటుంది. వీళ్ళేదో అన్నారని నువ్వు డీలా పడిపోకు. రానని చెప్పేశారుగా. రాకుండా ఉండనివ్వనుగా. ఎప్పుడు? శామ్, జీవితంలో ప్రతి క్షణం మనది కాకపోవచ్చు, బట్ మనకంటూ ఒక క్షణం మిగిలే ఉంటుంది. ప్రతి పేజీలో మన గురించి రాయకపోవచ్చు, కానీ మనకంటూ ఒక పేజీ మిగిలే ఉంటుంది. దురదృష్టం మనల్ని 100 సార్లు పలకరించొచ్చు శామ్, తప్పకుండా అదృష్టం ఒక్కసారైనా వరిస్తుంది. ఆ ఒక్కసారి కోసం మనం చూడాలి. చూడటం అంటే లాంగ్ టైం అని చెప్పను, ఆన్ ద వేలోనే ఉంది, అతి దగ్గరలో ఉంది. నమ్ము శామ్, నీ కోరిక తీరుతుందని చెప్పానుగా. తీరుతుంది, తీరుతుంది శామ్, 200% తీరుతుంది.
థ్యాంక్స్ బావా. ఏం చేయాలో తెలియని స్టేజ్లో ఉన్న నాకు ధైర్యాన్ని ఇచ్చావు, హోప్ని కలిగించావు, నిజాన్ని చూపించావు. నిజమే, చీకటికి భయపడుతూ అక్కడే ఉంటే వెలుగును చూడలేము. కరెక్టే, గతాన్ని తలుచుకుంటూ ఉంటే భవిష్యత్తు ఉండదు. నేనిక ధైర్యంగా ఉంటాను బావా. మామ్ బతుకుతుందని నమ్ముతున్నాను. నీ నమ్మకమే నిలుస్తుంది సార్. నిలబెడతాను. మనం అమెరికా వెళ్తున్నాం. మీ అమ్మమ్మతో ఇది ఫైనల్. హ్యాపీగా ఉండు. హస్బెండ్ గారు, ఏంటి హస్బెండ్ గారు, వైఫ్ ని నేనిక్కడ ఉండగా లవర్ దగ్గరకు పదే పదే వెళ్ళిపోతున్నారు? భ్రమలో బతికిస్తున్న నీకు పిచ్చి పట్టడం ఖాయం సామాన్య. అవునా? ఎందుకు అలా అనిపిస్తుందో? ఎలా అనిపించడం ఏంటి, జరిగేది అదే కదా. శామ్తో నాకు పెళ్ళైన మరుక్షణం నీకు ఎక్కేది పిచ్చేగా. ఎవరికి పిచ్చెక్కుతుందో చూస్తావుగా సూర్య. నువ్వు దక్కలేదన్న పిచ్చి సమంతకి పడుతుంది, చూస్తూ ఉండు. నేనుంటాను, నువ్వు ఉంటావా? నీకు ఇవన్నీ గుర్తుంటాయా అని. వెటకారం మాటల వరకే సూర్య. నువ్వెంత దానికి ధైర్యం చెప్పినా అది కొంతసేపే. దాని వీక్నెస్ తెలిసిన మేము దాన్ని ధైర్యంగా ఉండనివ్వం. తులసి కోటని పగలగొట్టి దాన్నుంచే 10 లక్షలు వసూలు చేసిన వాళ్ళం. అది మేమని తెలియకుండా. దట్ ఈస్ మై టాలెంట్. సో నువ్వింకా ఇలాగే చేస్తే ఈ రోజు కుండీ పగిలింది, రేపు వాళ్ళమ్మ పేరుతో దాని గుండె పగులుతుంది. మీకంత లేదు. ఎంతుందో మమ్మల్ని నువ్వు రెచ్చగొట్టే కొద్దీ నీకు చూపిస్తూనే ఉంటావు. మాకు చిరాకొచ్చిందంటే అమెరికాలో ప్రాణాలతో పోరాడుతున్నా దాని ప్రాణాలనే తీసేస్తాం. ఇంకా నువ్వు మారకపోతే సమంత అమ్మకి సీరియస్ గా ఉన్నది డ్రామా అని గ్రాండ్మాని నమ్మిస్తావు. ట్రై చేయండి, మీ అబ్బా కూతురు సత్తా ఏంటో చూస్తా. నువ్వంతవరకు వెళ్తే చూపిస్తాం సూర్య. సమంత కోరిక తీరకుండానే ఇక్కడ మన పెళ్ళైపోతుంది. మన కాదు, మీ పెళ్ళవుతుంది. పెళ్ళంటే ఈ పెళ్లి కాదు, మీ విషయం తెలిసిపోయాక మా నానమ్మ చేస్తుందే ఆ పెళ్లి. అంత లేదు సూర్య, నువ్వేం చేయలేవు. టైం ఇచ్చానుగా, ఆ టైం అయ్యేలోపు నేనేం చేస్తాను మీరే విజువల్గా చూదురు గాని. అదే టైం లోపు సూర్య, నువ్వన్న అదే టైం లోపు, నేనిప్పుడే చెప్తున్నాను విను. అదే టైం లోపు నువ్వేమీ చేయలేవని నీకే తెలిసేలా మేం చేస్తాం. అన్నది చేస్తాం సూర్య. అలా చేయకూడదు అనుకుంటే మాకు ఆస్తి పోయిందన్న విషయాన్ని నీ గుండెల్లోనే పెట్టుకో. లేదంటే తల్లి కూతుర్ల గుండెలాగిపోతాయి. మళ్ళీ మాటలేందుకులేమ్మా. నేనన్నా ఆ టైంలోపు ఏదో చేస్తానన్నావుగా, నువ్వు ఆ పనిలో ఉండు, నేను నా పనిలో ఉంటా. ఉండలేవు సూర్య, నా మాట విను. మెహందీ ఫంక్షన్ అవ్వగానే నన్ను పెళ్లి చేసుకో. అప్పుడు మేము సమంతని ఏమీ చెయ్యం. సామాన్య నాకు ఒకటి అర్థం కావట్లేదు. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా, బతిమాలుకుంటున్నావా? హెచ్చరిస్తున్నాను. నువ్వు కామెడీ చేస్తున్నావు సామాన్య. నాకు నవ్వు రావడం లేదు, మీ మీద జాలి కలగటం లేదు, అయ్యో పాపం అనిపించడం లేదు. టైం అంటే టైమే. మెహందీ ఫంక్షన్ అయ్యే లోపు మీకు జడ్జనక జనారే. అంతే, ఇది మారదు. సో చండాలంగా చాటుగా వింటూ ఊరికే ఎంట్రీలు ఇవ్వకుండా ఎగ్జిట్కి నేనెలా పంపించబోతున్నానో అని ఆలోచిస్తూ ఉండండి. అంతకు మించి మీరేమీ చేయలేరు. పో పో. ఏంటి బెడవా? నేనే వెళ్తాను. దుష్టులకు దూరంగా ఉండమని చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పింది.